తమ్నైల్లో చెప్పినట్టుగానే ఇది బ్యాడ్మింటన్ లవర్స్కి బాగా ఇష్టమయ్యే వీడియో అనమాట. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి ప్యారిస్లో. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒలింపిక్స్ జరిగినాయి. ఒలింపిక్స్లో కూడా మనం కొన్ని వీడియోలు పెట్టాం. హాయ్ రోజా. హాయ్ మామయ్య గారు. మీకు బ్యాడ్మింటన్ ఇష్టం కదండి. ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే బయలుదేరాం. మనం స్టేడియంకి వెళ్ళడానికి నియర్లీ ఒక గంట పడుతుంది అనమాట. ఇదేమో నార్మల్ ట్రైన్. ఇప్పుడు మనం ఎక్కింది ఇదిగోండి. సో ఈ ట్రైన్ మనని ప్యారిస్ మెయిన్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ నుంచి మనం మెట్రో ఎక్కి మన స్టేడియం దగ్గరికి రీచ్ అవ్వాలి. పక్క నుంచి చూడండి ఒక నాన్ స్టాప్ ట్రైన్ వెళ్తుంది. మన ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతుంది. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి, నా పేరు సునీల్. ఇప్పుడు కెమెరా పట్టుకుంది కదా రోజా అనమాట. మేము ట్రావెల్ వీడియోస్ అలాగే లైఫ్ స్టైల్ వీడియోస్ చేస్తూ ఉంటాం. ప్యారిస్లో ఉంటాం అనమాట. సో ప్యారిస్లో జరిగే చాలా ఈవెంట్స్ వీలైనంత మట్టికి కవర్ చేస్తూ ఉంటాం. అండ్ రీసెంట్గా ఇండియా ట్రిప్కి వెళ్ళాం. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడకపోతే చూడండి. కరెక్ట్గా 40 నిమిషాల్లో వచ్చాం ఇంటి దగ్గర నుంచి ప్యారిస్కి. 40 నిమిషాలు. 4, 6, 12, 13 మనం 12వ నెంబర్ ఎక్కాలి ఇప్పుడు. ప్యారిస్ మెయిన్ రైల్వే స్టేషన్ అనమాట ఇది. పరిమంపనస్ చెప్పాను కదా. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు 12వ నెంబర్ మెట్రో ఎక్కడానికి వెళ్తున్నాం. ఇదిగోండి ఇదే టికెట్. ఇంటి దగ్గర నుంచి స్టేడియం వరకు ఇదే టికెట్ అనమాట. జస్ట్ 2.5 యూరోలు అంటే 250 రూపాయలు. సుమారు మనం 50 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాం ఈ టికెట్తో. 50 కిలోమీటర్లు అంటే ఇంకొంచెం ఎక్కువే. ఇంకా పక్కనున్న కంట్రీస్, ఇప్పుడు పక్కనున్న లండన్తో పోలిస్తే ఇది చాలా చాలా చీప్ అనమాట. చాలా డెడ్ చీప్. ఈ స్టేషన్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఆఫీస్ టైమ్స్లో అయితే మరీ బిజీగా ఉంటుంది. ఓన్లీ లోకల్ ట్రైన్సే కాకుండా కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి అనమాట. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ జర్నీస్ కూడా బాగుంటాయి. నేను ఒకసారి సౌత్ ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఒక వీడియో రికార్డ్ చేశాను. అది పిన్ కామెంట్లోని డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా బాగుంటాయి ట్రైన్ జర్నీస్ ఇక్కడ. ఈ మెట్రోకి వెళ్ళడానికి పెద్ద పెద్ద సొరంగాల్లో ఉంటాయి చూడండి. ఇలాగ ఈ సొరంగాల్లోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ప్యారిస్ మెట్రో అంతా కూడా చాలా మట్టుకు అండర్ గ్రౌండ్లో ఉంటుంది. బామ్మగారు దిగలేదు. బాగానే దొరికిందండి ప్లేస్ మీకు. ఇవి ప్యారిస్ మెట్రోస్ అనమాట. ఇలా ఉంటాయి. ఇది మెట్రో 12 లైన్. చాలా బిజీ అండ్ పాపులర్ లైన్. ఆఫీస్ టైమింగ్స్ వల్ల చాలా బిజీగా ఉంది. ఇప్పుడు వచ్చేసాం మన స్టాప్కి. పోర్టులో షెపెల్ అంటారనమాట. ఆ పైకి ఎక్కి ఒక 100 మీటర్స్ నడిస్తే మనకి స్టేడియం కనిపిస్తుంది. ఇదిగోండి కనిపిస్తుందా, అడిడాస్ అరీనా. చాలా ఇష్టం మాకు ఈ ప్లేస్. బాగుంటుంది స్టేడియం ఇది. ఇదిగోండి క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇదిగోండి మనం ఇప్పుడు టికెట్ చూపించి సెక్యూరిటీ చెక్ చేయించుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకుని ఎరీనాలోకి ఎంటర్ అవుతున్నాం. అదిగో అడిడాస్ ఎరీనా. చాలా పెద్ద స్టేడియం, బాగుంటుంది. ఎంటర్ అవుదాం. ఫ్రెంచ్ ఫ్లాగ్ ఇచ్చారు, కాకపోతే మన దగ్గర ఇండియా ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. స్టేడియం లోపల అంబియన్స్ చాలా బాగుంటుంది. చూడండి, రెడీగా ఉండండి. చూడండి మొత్తం ఫుల్ కేరింతలో హుషారు. మొత్తం 4 కోర్టులు ఉన్నాయి. మన ఇండియా మ్యాచెస్ వచ్చేసి కోర్ట్ 1, కోర్ట్ 2లో పడతాయి. ఇంకా టైం ఉంది, 1 గంట టైం ఉంది. మనం టీవీలో లైవ్ చూస్తాం కదా. ఇదిగోండి ఇలాంటి పెద్ద పెద్ద కెమెరాస్ పెట్టి చక్కగా రికార్డ్ చేస్తారు. ఫైనల్లీ పీవీ సింధు మ్యాచ్ చూడబోతున్నాను నేను ఇవాళ. ఒలింపిక్స్ టైంలో పీవీ సింధు ఆడిన మ్యాచ్ మిస్ అయింది. రోజాకి సింధు అంటే చాలా ఇష్టం. సో అఫ్ కోర్స్ బ్యాడ్మింటన్ లవర్స్ ప్రతి ఒక్కరికి పీవీ సింధు అంటే ఇష్టం కదా. సో ఈరోజు పీవీ సింధుని చూడబోతున్నాం మనం మ్యాచ్లో. ఫ్లూమీ బొమ్మ అనమాట. ఫ్లూమీ బొమ్మ చాలా ఫేమస్. ఈ బ్యాడ్మింటన్ గేమ్స్ జరిగేటప్పుడు దగ్గరికి వచ్చి అందరినీ చీర్ చేస్తూ ఉంటాడు అనమాట ఫ్లూమీ. ఇండియా ఫ్లాగ్ పట్టుకుని రెడీగా ఉన్నాం మన వాళ్ళని వెల్కమ్ చేయడానికి. వస్తున్నారు మన వాళ్ళు. మిక్స్డ్ డబుల్ కేటగిరీలో ధ్రువ్ అండ్ తనిషా అనమాట. తనిషా ఇంతకుముందు ఉమెన్స్ డబుల్ ఆడేది. తనిషా అండ్ అశ్విని పొన్నప్ప ఆడేవారు. ఇప్పుడు ఈ అమ్మాయి మిక్స్డ్ డబుల్స్ ఆడుతుంది అనమాట. ఫస్ట్ సెట్ వాళ్ళు విన్ అయ్యారు, సెకండ్ సెట్ మనం విన్ అయ్యాం. ఇప్పుడు డిసైడింగ్ సెట్ అనమాట. ఇది క్రిటికల్. ఇది నెక్కితే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు మన వాళ్ళు మిక్స్డ్ డబుల్ కేటగిరీలో. డిసైడింగ్ మ్యాచ్ అయితే టఫ్ ఫైట్ హోరాహోరీగా జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కోర్టు ఖాళీ అవుతుంది కదా, ఇక్కడికి రాబోతుంది పీవీ సింధు. సో ఈ కోర్టులో ఇప్పుడు ఉమెన్ సింగిల్ జరగబోతుంది. ఉమెన్ సింగిల్లో ఇండియా నుంచి మనందరి ఫేవరెట్ ప్లేయర్ పీవీ సింధు. రోజా ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది. ఎప్పుడు చూడలేదు సింధు లైవ్లో చూడడం. సో అదిగోండి వెయిట్ చేస్తుంది అన్నమాట.
వచ్చేస్తుంది పివి సింధు. సో బహుశా ఏంటంటే ఇదే లాస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ అవ్వచ్చు. ఆల్రెడీ 2 ఒలింపిక్స్ కొట్టి ఇండియన్ ప్రైడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సో సింధు ఆడబోయేది వరల్డ్ నెంబర్ 2 చైనీస్ ప్లేయర్ మీద అనమాట. సో చాలా టఫ్ ఉండబోతుంది కాంపిటీషన్ అయితే. సో మిక్స్డ్ డబుల్లో ఇండియా ఇండియా మిక్స్డ్ డబుల్ అయితే చాలా హోరాహోరీగా జరిగింది. ఇండియా నెగ్గింది. నైస్ మ్యాచ్. సింధు మ్యాచ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇండియా 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 ఇండియా. హడావిడ ఏంటంటే ఇప్పుడు మిక్స్డ్ డబుల్లో ఫ్రాన్స్ వచ్చిందనమాట. మరి హోమ్ కోర్ట్ కదా, జనాలు ఫుల్గా ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెంచ్ వాళ్ళు అందరూ కలిసి. సింధుకి విన్నింగ్ పాయింట్ ఇది. చైనా 15, ఇండియా 20, 21 పాయింట్లు వస్తే విన్ అనమాట. వెయిట్ చేస్తున్నాం విన్నింగ్ మూమెంట్ కోసం. విన్ అయింది సింధు. వరల్డ్ నెంబర్ 2 మీద విన్ అవ్వడం చాలా గుడ్ మూమెంట్. yes proud of you. మార్నింగ్ సెషన్లో 2 మ్యాచెస్ అయిపోయినాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే 2 మ్యాచ్లోనూ కూడా మన ఇండియా నెగ్గింది. ఒకటేమో మిక్స్డ్ డబుల్, ఒకటేమో సింగిల్స్ సింధు మ్యాచ్. సో ఇప్పుడు రోజా ఏమో తనిషాకి ఒక మెసేజ్ పెడితే ఫోటో తీసుకుందాం సరదాగా అంటే తను ఇక్కడ యోనెక్స్ షాప్ దగ్గర ఉన్నాను రమ్మన్నారన్నమాట. చూద్దాం. సో సో ఒక ఫోటో మూమెంట్ కోసం వెళ్తున్నాం అన్నమాట. ఇదే అండి యోనెక్స్ స్టోర్. సో వెళ్ళి కలుద్దాం. సో అదిగోండి మన వాళ్ళు ఏంటంటే మ్యాచ్ ఆడేసి వెళ్ళిపోయే మూమెంట్లో ఉండగా మనం సెల్ఫీ తీసుకున్నాం. సో ఏంటంటే మూమెంట్స్ ఇలాగ వాళ్ళు విన్ అయిన మూమెంట్లో ఫోటో తీసుకోవడం అదొక స్పెషల్ మెమరీ అనమాట. లాస్ట్ టైం ఎవరిని కలిసాం? సాత్విక్ని, సింధుని అండ్ ప్రణయ్ హెచ్ఎస్ని అందరినీ కలిసాం. అండ్ గోపీచంద్ గారిని వాళ్ళందరినీ కలిసాం అన్నమాట. వెరీ హ్యాపీ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ. అందరూ మన కోనసీమ కుర్రాడు భారతదేశ ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్నారు. ఎక్సలెంట్ అండి. సో ఇలాంటి పర్సన్స్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అందరూ బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఇండియాకి చాలా ప్లేయర్స్ కావాలి. సో ఇప్పుడేమో మన వాళ్ళని తనిషా క్రాస్టోన్ డ్రూ చాలా బాగా ఆడారు ఈరోజు. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ సెషన్ మోస్ట్ ఫేవరెట్స్ మెన్స్ డబుల్ కేటగిరీలో సాత్విక్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి. సో వాళ్ళ మ్యాచ్ కోసం ఏంటంటే బ్యాడ్మింటన్ ఐడియా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు వాళ్ళ మ్యాచ్ కోసం. సో అది ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంది. మేము లంచ్ ఫినిష్ చేసేసుకున్నాం. సో బ్రేక్ తీసుకున్నమాట. కొంచెం చల్లగాలి పీల్చుకోవడానికి బయటకు వచ్చాం. సో లెట్స్ గో. వెళ్ళి ఆఫ్టర్నూన్ కూడా మ్యాచ్ సక్సెస్ఫుల్గా విన్ అవుతే కాదు అవుతారని అనుకుంటున్నాం. మొత్తం ఈరోజు మనం చూసిన 3 మ్యాచెస్ కూడా మనం విన్ అయినట్టు అనమాట. సూపర్ బాగుంటుంది. ఈ స్టేడియం గురించి మాట్లాడుకోవాలంటే ఇది చాలా పెద్ద స్టేడియం అండి. ఒలింపిక్స్ కోసం దీన్ని రెడీ చేశారు. అడిడాస్ అరీనా అనమాట దీని పేరు. చాలా పెద్దది. మొత్తం 9,000 మంది కెపాసిటీ స్టేడియం అన్నమాట. లోపల అంబియన్స్ అంతా ఎలా ఉందో చూస్తారు కదా ఆల్రెడీ. ఇదంతా ఇదిగోండి బయట ఆడిటోరియం అండ్ బాల్కనీ ఏరియా. ఇదంతా మనం లంచ్ చేయాలన్నా మేము ఇందాక ఇక్కడే లంచ్ చేసేసి ఫోటో తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఎలా వెళ్ళిపోతే మనం కూర్చున్న ప్లేస్ ఒకసారి క్విక్గా మీకు టూర్ ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం తక్కువ కాస్ట్ టికెట్ తీసుకున్నాం అనుకోండి, ఈ పై నుంచి చూడాలన్నమాట. చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి. అదే అంత పైకి ఉంది. అంత పైకి మనం ఉన్నది కింద అనమాట. మన ప్లేస్ కింద. మనం కింద నుంచి దగ్గర నుంచి చూడొచ్చు కోర్టు. చూపిస్తాను చూడండి, అర్థమవుతుంది మీకు. చూసారా నేను ఒక లెవెల్ కిందకి దిగాను. ఒక లెవెల్ కిందకి దిగి ఇదిగోండి మనకు చూడండి ఇంకా దగ్గర నుంచి కనిపిస్తుంది మనకి.
అది డిఫరెన్స్ అనమాట. పైకి అంటా ఉంది, తక్కువ రేటు టికెట్ తీసుకుంటే పైకి వెళ్ళి కూర్చోవాలి. సో దీనికోసమే సాయంత్రం వరకు కూర్చున్నాం మేము. చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ అయింది. మావయ్య గారు రెడీ అండి మ్యాచ్కి. చాలా సస్పెన్స్ మ్యాచ్ అండి. ఒక సెట్ చైనా నెగ్గింది, ఒక సెట్ మనం నెగ్గాం. ఇప్పుడు డిసైడింగ్ సెట్ ఆడబోతున్నారు అనమాట. చాలా హోరాహోరీగా జరిగింది. అసలు చాలా టఫ్ ప్లేయర్స్ వాళ్ళు చైనా వాళ్ళు, కానీ మన వాళ్ళు కూడా మంచి ఫైట్ ఇచ్చారు సెకండ్ సెట్లో. వామ్మో, వాట్ విన్నింగ్ మూమెంట్ అండి. ఈవేళ మ్యాచ్లు అన్నీ చైనా కొడుతుంది. వాళ్ళ దూకుడికి బ్రేక్ వేస్తారనమాట. బాగా ఎలా అనిపించిందండి మ్యాచ్? బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో ప్లూమీ. లవ్ యూ ప్లూమీ. థ్యాంక్ యూ మెస్సీ. సో మొత్తానికి బయటకు వచ్చి మాట్లాడుకుందాం అన్నాను కదండి. మా గారు నచ్చిందండి మ్యాచ్లు ఈవేళ? 3 మ్యాచ్లు ఇండియన్. ఈరోజు మేము ఇండియన్ సపోర్ట్ చేయడానికి వచ్చాం. ఇండియా 3 మ్యాచ్లు ఆడింది, 3 నెగ్గింది. నేను వీడియోలో చెప్పాను కదా, లాస్ట్ మ్యాచ్ సాత్విక్ వాళ్ళు ఆడిన మ్యాచ్ మాకు ఫేవరెట్ అనమాట. సాచి అసలు నరాలు తెగిపోయినాయి. చాలా సస్పెన్స్. అప్పటి వరకు ఫ్రెంచ్ వాళ్ళు ఏంటంటే చైనా మీద 2 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నారు. వరుస పెట్టి కొడుతుంది చైనా. మన వాళ్ళు ఆ దూకుడికి అడ్డుగట్టేశారనమాట. అందరూ హ్యాపీ, మేము హ్యాపీ. సో ఇది టఫ్ మ్యాచ్, అసలు చాలా టఫ్ మ్యాచ్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ఒలింపిక్ వీడియోస్ అండ్ యోనెక్స్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా ఛానల్లో ఉంటాయి. సింధుని కలిసినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు పీవీ సింధుని వీళ్ళందరినీ కలిసాం. బాయ్ బాయ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.